తిలకం కావాలి. తీసుకోమ్మా. ఆ తిలకం ఇవ్వు. బాగుందా? అక్క అక్క నాకు ఆ పూసల దండ కావాలక్క. ఆ పూసల దండ ఎర్రదివ్వు. నాకు మొలతాడు కావాలక్క. తీసుకోరా గణేష. ఆ మొలతాడివ్వు. ఏ పదండ్రా. ఇలా చూసుకుంటూ వెళ్తే చీకటి పడిపోతుంది. నానమ్మతో దెబ్బలు తప్పవు. రండి. రండి. తొందరగా నడవండ్రా, చీకటి పడిపోయింది. అక్క ఎర్రగా కనపడుతుంది అక్క. అంతా అంతా చీకట్లో ఎవరైనా కళ్ళజోడు పెట్టుకుంటారా? తీరా. ఏ పిల్లకమ్మా, నువ్వు కూడా తీవే. రండి. అక్క మళ్ళీ ఏమైందిరా? నడవలేనక్క. వామ్మో, ఓర్నాయనో, నేను నిన్ను మొయ్యలేనురా. వద్దులే అక్క, కాసేపు కూర్చొని వెళ్దాం. అదేం కుదరదు. నడు, పదండి. చీకటి పడిపోయింది. వీడు నా ప్రాణం తీస్తున్నారు. పదండ్రా తొందరగా. ఏంట్రా గణేష కూర్చున్నావు? అదే చెప్పాను కదక్క. అయ్యో, ఈ రోజు నానమ్మ అన్నం పెట్టదు. పొట్ల కడుతో వాత పెడుతుంది. అనవసరంగా నిన్ను సంతకు తీసుకొచ్చాను కదరా. అక్క మళ్ళీ ఏంట్రా? దాహం వేస్తుందక్క. ఆకలి ఇట్లా. అవునక్క, ఆకలంటే జ్ఞాపకం వచ్చింది. తింటానికి ఏదైనా ఉంటే పెట్టక్క. నన్ను తిను. వద్దులే అక్క. ఏమైంది? అటు అటు ఎవరో వెళ్తున్నారక్క. అబ్బా, ఎవరో వెళ్తే మనకేంటే? నోరు మూసుకుని పదండి. రారా గణేష. నా వల్ల కాదక్క. అబ్బా. అక్క అక్కడేదో శబ్దం వస్తుంది, నీకు వినిపిస్తుందా? నోరు మూయ్. అక్క ఏంటి తల్లి? చింతల తోపు దగ్గర దయ్యాలుంటాయని మా అమ్మమ్మ చెప్పిందక్క. మీరందరూ భయపడి అనవసరంగా నన్ను భయపెట్టకండ్రా. అటు చూడు. సంతకెళ్ళి సరుకులు తెస్తున్నానా? అప్పుడు చీకటి పడిపోయింది. అంతలో చింతల తోపు దగ్గర ఆ కోతు మోకని ఎంటేసుకుని ఊరంతా బలాదూరు తిరుగుళ్ళు తిరుగుతావు. ఏ గాలో ఎంటబడి ఉంటుంది. ఉండు, కొంచెం మంచినీళ్ళు తాగుదు గాని. తాగమ్మా. తొందరగా రావే. అబ్బాబాబా, ఏం పిల్లరా బాబు ఇది. కళ్ళు తెరు. అమ్మవారి కుంకుమ పెట్టానుగా, ఇంక నిన్ను ఏ గాలి ఏం చేయదు. తొందరగా పడుకో. ఇవాళ నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. తెల్లవారుజామునే లేచి అమ్మవారి గుడికెళ్ళి పూజలు చేయాలి. పడుకో, పడుకోమ్మా. ఇంత పొద్దున్నే చల్లో మీరందరూ ఎందుకు వచ్చారు? రండి. ఊరికి తెల్లారినా ఈయనకి ఇంకా తెల్లారలేదు. ఉండు, ఈయన పని చెప్తా.
ఉండు నానమ్మ, ఇప్పుడు తాతయ్య లేచి ఏం చేయాలంట? పడుకొని. నువ్వు ఉండు. అయ్యో నానమ్మ ఉండు. అది కాదే, ఇలాగే వదిలేస్తే 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు అన్నం నీళ్లు అక్కర్ లేకుండా పడుకుంటాడు. పడుకొని నానమ్మ. పొద్దెక్కేదాకా పడుకుంటే దరిద్రమే. ఏమయ్యోయ్ లేవయ్యా లే. ఇంత పొద్దున్నే ఈ ముసలోడు ఎక్కడికి వెళ్ళినట్టు అబ్బా. ఏమిటిది? కనిపించట్లా? చొప్పకట్ట పెడతా. సిగ్గు లేకపోతే సరి, పొద్దున్నే పళ్ళు తోముకోకుండా ఊరి మీద పడి ఏం రాసకార్యాలు ఎలగబెట్టి వచ్చావు? ఓ శరీర ముఖమా, మగోడు తిరక్క చెడ్డాడు, ఆడది తిరిగి చెడింది అంటారే. అందుకే తాటి దోపుకెళ్ళి 3 లెట్లు వేసుకొచ్చాడు. ఎందుకు ఆనిదంతావు? సిగ్గు లేకుండా కళ్ళు తాగొచ్చి. అవ్వా, ఆంధ్ర రాష్ట్రంలో సారా బ్యాండీ తాగొద్దన్నారు కానీ కళ్ళు తాగొద్దని లేదుగా, అందుకే పీకల దాకా తాగొచ్చాడు. పళ్ళు కొట్టుకోవడానికి బంగారు సుత్తు అయితే ఏంటి, ఎరుపు సుత్తు అయితే ఏంటి? ఇది మాత్రం తాగుడు కాదా? ఒంటికి ఇంటికి సెరుపు కాదా? ముసల్దానా, కళ్ళు చేసిన మేలు తల్లి కూడా చేయదంటారే. కళ్ళు తాగితే కడుపు సల్లంగా ఉంటది. అందుకే ఆంధ్రదేశంలో దీనికి మాత్రం నిషేధం లేకుండా చేశారు. అది సరే గాని పెద్ద ఆయన, వీటిని చేయమంటావు? ఏటిన్రా? వీటిని ఛీ, 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 ఛీ. ముసలాడా, ఈ నెలలో ఇంట్లో నీసు తినకూడదని తెలిసి కూడా చేపలు అట్టుకొస్తావా? నీ చేత్తో చేసిన చేపల పులుసు తినకుండా నేను ఎట్టా బతికేదే? ఒరే కరోడా, ఆ చేపలు తీసుకెళ్లి బయట అట్లాగే పారేసిరా. అవ్వ. ఏంద్రా పారేసేదే? పారేసిరారా. పారే ముందు చూస్తాను. పారేయరా నువ్వు. బుర్ర పగిలిపోతే. పారేయ్. ఆగండి. పారేస్తేనేమో తాత కోపం, పారైపోతే అవ్వ కోపం. వీళ్ళిద్దరి మధ్య ఈ చేపలు కూడా వచ్చి ఎట్టా సచ్చేరు. వామ్మో, ఓర్ నాయనో, వీళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలా అని నాకు అనుమానంగా ఉందిరో. నిజమే గౌరమ్మ, వీళ్ళిద్దరూ ఎన్నాళ్ళు ఎట్టా కలిసి కాపురం చేశారో నాకు అనుమానం. మూచుకున్నా. తాతయ్య, నువ్వు చేపలు తినకుండా ఉండలేవు. నానమ్మ ఈ నెల ఇంట్లో వండనివ్వదు. అంటే తాతయ్యని రోడ్డు మీద వండుకోమంటావా ఏంటి? రోడ్డు మీద కాదు గాని. మరి తాతయ్య, ఈ నెల రోజులు నీకిష్టమైన వంటలు బయట పొయ్యి పెట్టుకుని నువ్వే వండుకుంటే పోలా? అంటే తాతయ్య బయట, అబ్బ లోపల. ఏం చేపల కూర నిందో ఏమిటో, తిన్నప్పటి నుంచి ఒకటే కడుపు మంట, గడబిడ. అబ్బా, ఏంట్రా ఇది? ఏం లేదండి, మంచం ఖాళీగా ఉంటే పడుకున్నాను. తప్ప తప్పున్నారా? నాకేం తెలీదు. ముందు సంగతి చెప్తా. ఏంటండి నిద్రపోయేవాడిని లేపు కొట్టారండి? మా తాతకి చెప్తా. మీ తాతకి చెప్తా? తాతయ్య, అవ్వ. తాతయ్య, తాతయ్య చెప్తా. అవ్వ, తాతయ్య. ఎందుకురా బాబు మా కర్రీ అట్టా కొడతారు? కొట్టాలా కొయ్యాలండి? అంత తప్పు ఆడేం చేశాడు బాబు? ఏం చేశాడా? నా పెళ్ళం పత్రం చిచ్చి చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందండి. ఓ అదే, పాపం వాడు కావాలని అట్ట చేయడమ్మా. మరి వాడికి నిద్రలో నడిచే జబ్బుందయ్యా. అట్ట నడుస్తా ఎవరి మంచం అడ్డు పెడితే దాని మీద పడుకుని పోతాడు. ఆ జబ్బున్నప్పుడు ఇంట్లో గ్యాదన కట్టేసినట్టు కట్టేయాలి కానీ ఇట్లా ఊరి మీద వదులుతారేటనే. అట్టాగే లేవయ్యా, ఇక మీద అట్టాగే చేస్తాంలే. మీరు వెళ్ళండి. ఈసారి అటు పక్క వచ్చావో సంపెత్తాను. వెళ్ళండి బాబు, వెళ్ళండి. ఎదవని ఎదవ, నా పరుగు తెస్తున్నావు.